రైట్, మరో వార్త చూద్దాం. జనం పాట కార్యక్రమం నిజామాబాద్ నుండి ప్రారంభం. షెడ్యూల్ను ప్రకటించిన తెలంగాణ జాగృతి అట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న జనం పాట కార్యక్రమం శనివారం నిజామాబాద్ పర్యటనతో ప్రారంభమవుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రజా సమస్యలను వినడానికి, ప్రజలతో నేరుగా మమేకం కావడానికి ఉద్దేశించిన ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ జాగృతి ప్రకటించిందంట. ఇక ఒకసారి చూద్దాము ఎక్కడెక్కడ పెట్టింది ప్రోగ్రాము, ఏం కథ. ఇక్కడ ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న జనం పాట కార్యక్రమం శనివారం నిజామాబాద్ పర్యటనతో ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకటన తెలియజేశారట. ప్రజా సమస్యలు వినడానికట, ప్రజలతో నేరుగా మమేకం కావడానికట ఈ పర్యటన ఉద్దేశమట. ఇక జనం పాట పర్యటన మొదటి షెడ్యూల్ ఎక్కడంటే ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయం నుండి బయలుదేరతారట. బయలుదేరి ఉదయం 9:30 ఎదురుగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ఇంకా అందరు చేశారు. ఏమైనా ఉద్యోగం చేయాలంటే గన్ పార్క్ దగ్గర పోయి పూల పెట్టి ఇక కానీ ఓ సీట్లు ఇచ్చే దగ్గర వివక్షనే చూపుతారు, అన్నిటి దగ్గర వివక్షనే చూపుతారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటలకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద తెలంగాణ జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారట. మధ్యాహ్నం 1:30కు ఏమవుతుంది, ఈనాడు ఆఫీస్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారట. ఇక మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటలకు నవీపేట మండలం యశం గ్రామంలో గోదావరి ముంపు బాధితుల సమావేశం అవుతుందంట. ఇక సాయంత్రం 6 గంటలకు నందిపేట మండలం కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుందంట. ఇక ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ జాగృతి చేపట్టిన జనం పాట రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏం లేదు, పార్టీ స్థాపించడానికి ముందు ప్రజల్లో కలిసి వాళ్ళ సమస్యలు ఏంది, నేను పార్టీ పెడితే ఆదరించరా, కేసీఆర్ బిడ్డగానే చూస్తారా, లేకపోతే నాకు ఏమైనా కొత్త ఇమేజ్ ఉందా, నన్ను కల్వకుంట్ల కవితగానే చూస్తారా, లేకపోతే కేసీఆర్ బిడ్డగా చూస్తారా అనేది తెలుసుకొని సమస్యలు ఏముండే గ్రౌండ్ లెవెల్లో తిరిగి అప్పుడు పార్టీ పెట్టే ఆలోచనలో భాగమే జనం పాట కార్యక్రమం మొదలు పెడుతుంది. నిజామాబాద్ స్టార్ట్ చేస్తుందట. ఇక కార్యకర్తలు మరి ఇక అన్ని సిద్ధం చేసుకున్నారో ఏం కథనో చూడాలి. ఇక జాగృతిలో కొత్త వ్యక్తి అంట. మరో వార్త చదివితే